మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం శుభారంభం బాగుందని చెప్పచ్చు. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు. ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు దశమంలో, తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు. బెనిఫిట్స్ బాగుంటాయి. ముఖ్యంగా ప్రయాణాలు వీరికి బాగా కలిసి వస్తాయి. లాభసాటిగా ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్న యోచన ఏదైతే ఉందో చక్కగా ప్రారంభించుకోవచ్చు. అయితే చిన్నగా ప్రారంభించుకుని మూడాలు అయ్యాక ఏదైనా నిర్ణయం తీసుకుని మంచిగా ప్రారంభించడం చెప్పదగినది. కుటుంబ స్థానం బాగుంది. ద్వితీయాధిపతి భాగ్యాధిపతి కుజుడు దశమంలో ఉన్నారు. రావాల్సిన ధనం ఏదైతే ఉందో వీరి చేతికి అందుకు వస్తుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. మన ఖర్చులు తగ్గించుకోవాలని ఎంతవరకు భావన చేసినా కూడా ₹1కి 40 పైసలు అయితే ఖర్చు అయితే ఉంటుంది. అది మన చేతిలో కూడా ఉండదు. ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించండి. సాధ్యమైనంత వరకు స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. మీ నిర్ణయాలు 10 మంది 10 రకాలుగా చెప్తారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే ఒక నిర్ణయం మీరు తీసుకున్నారంటే అది మీ నెరవేరుతుంది. సంకల్ప బలం. జన్మరాశిలో శని ఉన్నారు, చక్కగా ఉన్నారు. జన్మరాశిలో శని మీరు అనుకున్న పని నెరవేరడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ స్థానం బాగుంది. చతుర్థ స్థానం బాగుంది. ఎప్పుడో కొన్న భూములకి కొన్ని రేట్లు రావడం అది కూడా బాగుంటుంది. ఒక నూతన గృహం కొనుక్కోవాలి అనే భావన ఏదైతే ఉందో సంకల్పించుకోండి. మనకి అనుకోవడం వేరు, సంకల్పం వేరు. మీరు ఏదైతే సంకల్పం చేస్తారో అది నెరవేరుతుంది. గట్టి పట్టుదలతోటి ఈ సంవత్సరం ప్రారంభం నుంచే గట్టిగా కష్టపడింది. కష్టే ఫలి అన్నారు. శైలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని నడిస్తే మాకు జీవితం ఇంతైనా, మాకు ఇంక ఇలాగే ఉంటుందా, ఇలాగే ఏమి ఉండదు అనుకుంటారు. శని భగవానుడు నిజంగా చాలా మంచివారు. ఎందుకంటే కష్ట సుఖాన్ని మనకు అన్నీ నేర్పిస్తారు, చూపిస్తారు ప్రాక్టికల్గా. మన వాళ్ళెవరు, తన వాళ్ళెవరు, పరాయ వాళ్ళెవరు, మనకు చూసే వాళ్ళు ఎవరు, పెట్టేవాళ్ళు ఎవరు, పెట్టని వాళ్ళు ఎవరు అనే భావన ఉంటుంది. ముఖ్యంగా స్నేహితులు కావచ్చు, బంధువర్గంలో కావచ్చు, మనం ఇప్పుడు ఉన్న స్థాయికి మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు, రానివారు ఎవరో మీకు తెలుస్తుంది. ఆ తెలుసుకున్నా సరే మన జీవితంలో ఏదైనా మనం సాధించగలం. నాకు నేనుగానే వెళ్ళాలి, 10 మంది మీద ఆశ నాకు అవసరం లేదు, ఒంటరిగైనా సరే పోరాడి ముందుకు వెళ్ళాలన్న భావన మీకు కలుగుతుంది. ఈ రాశి వారికి గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నుంచి చక్కగా బాగుందని చెప్పచ్చు. ప్రయత్నాలు ప్రారంభించండి. అదేవిధంగా ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం కలిసి వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టాలు దగ్గర ప్రతిఫలం లభిస్తుంది. అయితే ఏళ్ళనాటి శని నడుస్తుంది. ఇవాళ చదువుదాం, రేపు చదువుదాం అనుకుంటారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి మెడలో దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే దక్షిణామూర్తి అనుగ్రహం ఉండాలి. చదువు మీరు చక్కగా చదువుతారు. అయితే ఒక్కొక్కసారి స్నేహితులు కావచ్చు, ఇతరులతో కావచ్చు, డీవియేషన్ అనేది ఏర్పడుతుంది. వారికి దూరంగా ఉండండి. మనం తర్వాత చదువుదాం, లేదంటే చిన్న చిన్నవే కదా మనకు వచ్చేస్తాయి అనుకోకుండా ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అదేవిధంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు కొంచెం నత్తనడుగు నడుస్తాయి. అయినా సరే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఈ సంవత్సరం చక్కగా పుష్కలంగా ఉంది కాబట్టి దాని ప్రయత్నాలు ప్రారంభం చేసుకోండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. అయితే ఖర్చులు మటుకు అదుపులో ఉండవు. ఎక్కువ దోబరా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వచ్చిన లాభానికంటే ఖర్చు అధికంగా ఉంటుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన వ్యవహారాల్లో చిన్నపాటి విభేదాలు కూడా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అదేవిధంగా ఎప్పుడో కొన్న భూములకి మంచి రేట్ రావడం, దాన్ని అమ్మేసి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామా అనే భావనలో కూడా ఉంటారు. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఏదైనా సరే గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రథమార్థం నుంచి మెయిన్ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ వారం అయితే మీకు చాలా అనుకూలంగా ఉంది. వచ్చే వారం మళ్ళీ నేను చెప్తాను. కానీ ఈ వారం మటుకి చక్కగా అనుకూలంగా ఉంది కాబట్టి కష్టైన ఫలి అన్నట్టుగా కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా, అదేవిధంగా విష్ణు సహస్ర పారాయణం చదవడం కానీ వినడం కానీ చేయండి. లేదా కాలభైరవ అష్టకం పఠించండి. ఈ ఏలినాటి శని నడుస్తున్నప్పుడు ప్రతిరోజు కాలభైరవ అష్టకం పఠించడం అనేది చాలా విశేషమైనది. అది మీరు చదివిన తర్వాత మీకు తెలుస్తుంది ఎంత విశేషమైనది. ఏదైనా సరే దైవానుగ్రహం పుష్కలంగా ఉంది. ప్రతిరోజు దైవ కార్యక్రమాలు చేసుకుని ప్రతిరోజు దండం పెట్టుకుని మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు తెలుపు,
ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. మరోసారి అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓం చా